హాయ్ నమస్తే. ఈ మధ్యలో 10,00,000 ఫిక్స్ చేయండి. మీ పిల్లల కోసం భవిష్యత్తు బాగుంటది. అది అని చెప్పని బాగా యాడ్స్ పెడుతున్నాను కదా! అదేంటంటే 10,00,000 ఒకటేసారి ఇన్వెస్ట్ చేసిన తర్వాత పిల్లలకి 16వ సంవత్సరం నుండి అమౌంటు పార్సెల్ విత్‌డ్రా టైప్‌లో వస్తుంది. వాళ్ళ చదువుల కోసం కానీ, పెళ్ళిళ్ళ కోసం కానీ, ఇంకే ఇతర ఖర్చుల కోసం కానీ, జాబ్ మెయింటెనెన్స్ కానీ, ఇంకేమైనా ఖర్చులకు పనిచేసేటట్టుగా ఇప్పుడే ఒక అమౌంట్ ఫిక్స్డ్ చేస్తే అప్పటికి బిగ్ అమౌంట్ వస్తుంది. క్యాలిక్యులేషన్ ప్రకారం 12 సీఏజీఆర్ అని చెప్పి 15 సీఏజీఆర్ అని చెప్పని ఒకటి క్యాలిక్యులేషన్ ఉంటుంది. మామూలుగా బ్యాంక్ వడ్డీ అయితే 7% అలా ఉంటుంది కదా! ఇది అలా కాకుండా 12-15% వస్తుందనే ఉద్దేశంతోటి ఈ అమౌంట్ మిమ్మల్ని యాడ్ చేసుకోమని చెప్తున్నాను. ఎన్ఈఏవిలో 2008లో చేసిన వారికి ఒక 10,00,000 రూపాయలు వేసిన వారికి 74,00,000 రూపాయలు తీసుకున్నట్టుగా అందులో రిపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఏమైనా ఉంటే ఇన్వెస్ట్ చేసుకుంటారు కదా, ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కదా, అందుకోసం నివేస్ ప్లస్ అని ఒక పాలసీ ఉంది. దాని రాబడి ఎలా ఉంటుందో గూగుల్లోకి వెళ్ళి మీకు చూపిస్తాను, చూడండి. క్రోమ్లోకి వెళ్ళి ప్లాన్ ఎన్ఏవి ఎల్ఐసి అని కొట్టండి. ఫస్ట్ వచ్చింది ప్లాన్ ఎన్ఏవి. ఈ టేబుల్ ఉంది కదా, ఈ ఫస్ట్ వచ్చిన టేబుల్ జూమ్ చేయండి. నివేస్ ప్లస్ కింద ఉంటుంది. 2020లో స్టార్ట్ అయింది. నివేస్ ప్లస్ ఇది 2020 మార్చిలో స్టార్ట్ అయింది. మార్చి 2లో. ఎప్పుడైనా సరే మనం గ్రోత్ ఫండ్లో పెట్టుబడి పెడతాము. మిగతావన్నీ బ్యాలెన్స్ అవన్నీ తక్కువ ఉంటాయి. గ్రోత్ ఫండ్ వచ్చేసి బాగా డబ్బులు ఉన్న వాళ్ళు తక్కువ ఇన్కమ్ వచ్చిన ఏం లేదు అని చెప్పేసి బ్యాలెన్స్ ఫండ్, బాండ్ ఫండ్లో పెడతారు. మనం ఎలాగో మధ్యతరగతి కాబట్టి గ్రోత్ ఫండే పెడతాము. కింద నుండి ఈ గ్రోత్ ఫండ్లో నివేస్ ప్లస్ 2022 చూడండి. 2022 నుండి 10,00,000 కాస్త 22,00,000. అదే గ్రోత్ ఫండ్ కాకుండా వేరే ఫండ్లో అయితే కొద్దిగా చూడండి, పైన బాండ్ ఫండ్ ఉంది. ఈ బాండ్ ఫండ్ వచ్చేసి 10,00,000 కాస్త 13,00,000 అయింది, అంటే 3,00,000 పెరిగింది. ఇంకొకటి 10,00,000 కాస్త 19,00,000 అయింది. మనం పెట్టేది గ్రోత్ ఫండ్లో 10,00,000 కాస్త 22,00,000 అయింది. నేను చెప్పే ఎస్టిమేషన్ 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు కదా. ఇప్పటికి 16 సంవత్సరాల క్రితం పెట్టిన ఫండ్ ఏమైనా ఉందా అని చూస్తే 2010, అంటే ఇప్పటివరకు 15 సంవత్సరాలు. 10 కాకుండా 9లోకి వెళ్దాము, 16వ సంవత్సరం అవుతుంది. 2008లో పెట్టిన ఫండ్ చిల్డ్రన్ ఫార్చ్యూన్ ప్లస్ 2008. ఈ 2008 10 రూపీస్ గ్రోత్ ఫండ్, ఇది దీనికి వెళ్ళిపోదాం. గ్రోత్ ఫండ్ 10,00,000 కాస్త ఇప్పుడు ఎంత అయింది, 75,00,000 అయింది. ఓకే, ఈ ఎస్టిమేషన్ తోటే నివేస్ ప్లస్లో ఈ పెట్టుబడి గురించి ఈ క్యాలిక్యులేషన్. ఓకే, దీని గురించి నేను క్లారిటీగా చెప్తాను. ఓకే, ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలా రిటర్న్స్ వస్తాయని క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఎట్ ఏ టైం 10 lakh ఇన్వెస్ట్ చేస్తే పాలసీ చేసిన 16th ఇయర్స్ క్యాలిక్యులేషన్ చేస్తాను నేను. ఈ అమౌంట్ ప్రకారం వస్తుంది. 16th ఇయర్స్లో 6,85,000, 17th ఎవ్రీ ఇయర్ ఇట్లా అమౌంట్ అకౌంట్లో వస్తుంది. ఈ టేబుల్ ప్రకారం సిఏజీఆర్ ఏ లెక్క ప్రకారం 12, కానీ మనకు వచ్చే సిఏజీఆర్ కనీసం 14-15 వస్తుందని అంచనా. ఇదైతే 12 సిఏజీఆర్తో క్యాలిక్యులేషన్ చేసింది. అంతకు మించి మనకు రావచ్చు. ఎక్కువ వేసి తక్కువ వేయడం కాకుండా యావరేజ్గా 12% సిఏజీఆర్ ప్రకారం చేసినాం అన్నట్టు ఈ టేబుల్. ఈ ప్రకారం లాస్ట్ వరకు 84,00,000 అమౌంట్ తీసుకోవచ్చు. ఓకే, అది 0 to 3 years బిలో ఉన్న వాళ్ళకి. లేదు వాళ్ళకు 10 years లేదా 8 years ఉంటాయి కదా, 8 years ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకు 20 years ఎబో వచ్చినాక తీసుకుంటే కనీసం ఈ అమౌంట్తో రాకుండా కూడా రీజనబుల్ అమౌంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకే ఈ 12 సిఏజీఆర్ ఉంది కదా, దీని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసుకొని ఈ టేబుల్ మనం 14 సిఏజీఆర్ ఖచ్చితంగా వస్తుంది, 15 కూడా వస్తుంది. తక్కువలో తక్కువ 12 సిఏజీఆర్ అయితే మొత్తం వేసి క్యాలిక్యులేషన్ చేసింది అన్నట్టు. ఈ టేబుల్ ప్రకారం మనీ రావడం కోసం ఏం చేస్తామంటే స్ప్లిట్ చేస్తాం. మీరు ఇచ్చిన అమౌంట్ని స్ప్లిట్ చేసి 7 yearsకి వచ్చే విధంగా మెచ్యూరిటీ అమౌంట్ డేట్ వచ్చేసి 1 year అలా పెంచుకుంటూ పూర్తి అమౌంట్ని స్ప్లిట్ చేసి మీకు ఈ టేబుల్ ప్రకారం ఇన్ని సంవత్సరాలలో కంప్లీట్ అయిపోయేటట్టుగా
చేస్తాం. లేదు ఎట్ ఏ టైమ్ ఒకటే అమౌంట్ ఒకటే సంవత్సరంలో కావాలి అనుకున్న ఆలోచన ఉన్నా కూడా మేము అదే ప్రకారం స్ప్లిట్ చేయకుండా సింగిల్ అమౌంట్‌ని కూడా చేయగలుగుతాం. అలా కావాలనుకుంటే అలా కూడా చేయగలుగుతాం. ఏదైనా కస్టమర్ కోరిక ప్రకారం నడుస్తుంది. మధ్య మధ్యలో పార్సెల్ విత్‌డ్రా కూడా ఉంటుంది. 5 ఇయర్స్ వరకు లాకింగ్ పీరియడ్. 5 ఇయర్స్ వరకు ఈ అమౌంట్‌ని టచ్ చేయడానికి కూడా ఉండదు. 5 ఇయర్స్ తర్వాత ఆల్మోస్ట్ మనం చూసుకున్నా కూడా సరెండర్ వాల్యూ చెక్ చేసుకోవచ్చు. 6th ఇయర్‌లో డబుల్ అమౌంట్ అయిందా కాలేదని కూడా చూసుకోవచ్చు. ఆ అమౌంట్‌ని బ్రేక్ చేయకుండా అలాగే ఉంచి ఏదైనా అత్యవసరానికి మాత్రం వాడుకునే విధంగా ఈరోజు వెళ్ళి ఆఫీస్‌లో సరెండర్ లేదా పార్సెల్ విత్‌డ్రా కోసం అప్లై చేస్తే కనీసం 5 డేస్‌లో అమౌంట్ మనకు అకౌంట్‌లో పడిపోతుంది. అంత ఈజీ ఉంటుంది అన్నట్టు. ఏ ప్రాపర్టీ కొన్నా మనం అమ్మాలన్నా తాకట్టు పెట్టాలన్నా ఎవరినో బతిమలాడాలి. అలాంటి ఉద్దేశం ఏం లేకుండా 5 రోజులలో మనీ డిపాజిట్ అకౌంట్‌లో అయిపోతుంది. సాధ్యమైనంత వరకు బ్రేక్ చేయకుండా ఉండడమే బెస్ట్. అత్యవసరాన్ని బట్టి బ్రేక్ చేసుకోవచ్చు. ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే పై నంబర్కు సంప్రదించండి. థ్యాంక్ యూ.